హలో హలో వినబడుతుందా? నేను ప్రబల్ని. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ప్రబల్ కింగ్ 47ని. మీరు ఎలా ఉన్నారో కానీ నేనేదో మంచిగా ఉన్నా. ఈసారి మా తమ్ముని కూడా తీసుకురాబోతున్నా. ఇక్కడ P90 అని ఒక నేమ్ కనబడుతుంది కదా, అది మా తమ్ముడిది. ప్రకుల్ నువ్వు వచ్చేస్తావా తొందరగా? సో గైస్, సారీ గైస్, మా తమ్ముడికి హానర్స్ కూడా తక్కువ ఉంది, అందుకే వాడు ఇప్పుడు లోన్ ముల్ఫ్ ఆడాలి. నేనేమో ఇప్పుడు బిఆర్ ఆడాలి గైస్. ఓకే, నాకు కూడా హార్డ్నెస్ కూడా తక్కువ ఉంది. ఇప్పుడు నేను కూడా ఎట్లా లోన్ ముల్ఫ్ ఆడాలి. సో గైస్, నేను కూడా ఆడుతున్నా లోన్ ముల్ఫ్. సో గాయస్, లోన్ వుల్ఫ్ అయితే ఫైనల్గా వచ్చేసినాం గాయస్. మనం ఈ మధ్య చాలా రోజుల నుంచి ఆడట్లేదు కదా, అందుకే అంటే అది. సో గాయస్, నేనైతే కత్తెలు పట్టుకుంటున్నా. షట్ గైస్, మిస్ అయింది గైస్. మిస్ అయింది గైస్, మిస్ అయింది. ఓకే ఈసారి మిస్ అయిందిలే. ఇప్పుడు మిస్ కాదు, డైరెక్ట్ హెడ్ ఇస్తా. డైరెక్ట్ హెడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ మీరు గమనించండి, స్టీరింగ్ ఉంది కదా, ఈ స్టీరింగ్ ఎడ్జ్ పాయింట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా మీరు స్ట్రేట్ తీసుకున్నట్లయితే కరెక్ట్ సెంటర్ పాయింట్కి వచ్చిన డాట్ ఉంటుంది. నాకు ఇప్పుడు కోపం తెప్పించింది గాయస్. వీడు ఎవ్వడో కానీ వీడియో లెవెల్ అర్రే తగ్గేదేలే. ఇప్పుడు బ్రాన్స్ తోటి నేనెందుకు ఓడిపోతాను? నేనేవాడు, నా రేంజ్ ఏంది, వాడేవాడు, వాడు రేంజ్ ఏంది. అయిపోయినవురా. అరే వీడు ఎవర్రా ఇంత దారుణంగా ఉన్నాడు? అయితే ఇప్పుడు తీయాలి. చీటింగ్ చేస్తుంది కదా చాలా. ఇమోట్ వేయద్దు బ్రో, ఇమోట్ వేయద్దు బ్రో, ప్లీజ్ చెప్తున్నా. ఇమోట్ వేయద్దు బ్రో, చెప్తున్నా గైస్. ఇమోట్ వేయకండి, చెప్పండి గైస్ ప్లీజ్. ఇమోట్ వేస్తుండు ప్లీజ్ గైస్, ఇమోట్ వేయకండి, చెప్పండి. ఇమోట్ వస్తే ఏమైతే మనకే తెలుసు. చూసినట్టయితే ఈ వెహికల్ అనేది ఆ ముందు వెహికల్కి తగినట్టయితే ఇక్కడ ఎక్స్ట్రా భాగం చూపిస్తాను. కానీ మీరు డ్రైవర్ కూర్చొని క్లియర్గా సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెహికల్ తీసుకెళ్తున్నాను. చాలా జాగ్రత్త. సో గైస్, వాడు చాలా చీటింగ్ చేస్తుండ్రు. సో గైస్, వాడు చాలా చీటింగ్ చేసిండు గైస్. మీ ముందటనే చేసిండు గైస్ చీటింగ్. ఎంత చీటింగ్ చేసిండో మీరే చెప్పండి. మీ ముందటనే చేసిండు గైస్ చీటింగ్. లక్కీ డ్రా ఏమైనా నచ్చిందా మనకు? వద్దులేదా? సో గైస్, మనకైతే ఓహో ఈ వీడియో కనుక మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూసేటట్టు
పొజిషన్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క పాయింట్ ఇందులో క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కనుక కొంచెం వీడియో లెంత్ ఉంటుంది. మీకు Free Fire India రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా సో చాలా మంది బిగినర్స్ డ్రైవింగ్ నేర్చుకుంటారు. సో ముందుకు డ్రైవింగ్ చేయడం వస్తుంది, కానీ రివర్స్ పార్కింగ్ చేయడం అనేది చాలా మంది కరెక్ట్గా పర్ఫెక్ట్ పద్ధతిలో ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే తొందరగా వస్తుంది అనే దాని గురించి మీకు కొన్ని అద్భుతమైన కొన్ని ప్రో టిప్స్ చెప్తాను. సో ఖచ్చితంగా మీరు రివర్స్ పార్కింగ్ చేయడం అనేది చాలా పర్ఫెక్ట్గా మంచి పద్ధతిలో నేర్చుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఖచ్చితంగా పాటించండి. 100% రివర్స్ పార్కింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మొత్తం స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కొంచెం స్కిప్ చేసుకుంటూ చూసినా కానీ మీకు ఏం అర్థం కాదు, ఎందుకంటే నేను మధ్య మధ్యలో మంచి ఫ్లో డ్రైవింగ్ టిప్స్ చెప్తున్నాను. సో మీరు ఇలా స్కిప్ చేయడం వల్ల ఖచ్చితంగా మిస్ అవుతారు. ఫ్రీగా ఉన్నప్పుడు క్లియర్గా చూడండి. 100% రివర్స్ పార్కింగ్ కరెక్ట్గా చేసే పద్ధతి ఎలా నేర్చుకుంటే తొందరగా వస్తుంది అనే దాని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే ఖచ్చితంగా బాగా వస్తుంది. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వెయిట్ చేయకుండా టిప్ నెంబర్ 1, కార్ రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు చేయకూడని మిస్టేక్స్. ఫ్రెండ్స్, ఏ కార్ పార్కింగ్ చేస్తున్నప్పుడు చేయకూడదు సో చాలా మంది రివర్స్ చేస్తున్నప్పుడు ఇలా ఎంత తిరిగి చూస్తుంటారు. ఓకే, ఇలా చూస్తుంటారు. మీరు అలా చూసారంటే మీకు ఎప్పటికీ రివర్స్ పార్కింగ్ కరెక్ట్గా రాదు. అసలు రివర్స్ పార్కింగ్ చేసినప్పుడు ఇలా చూడడం అనేది పద్ధతి కాదు. సో మనం ఏమైనా రివర్స్ పార్కింగ్ చేసినప్పుడు కేవలం రైట్ సైడ్ మీద సెంటర్ వ్యూ మిర్రర్, లేకపోతే సెంటర్ కెమెరా ఉంటే రివర్స్ కెమెరా, ఈ మూడు చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలా తల ఎంత తిప్పి చూడడం కానీ, ఇలా విండో ఓపెన్ చేసి తిప్పి బయట చూడడం కానీ అలాంటిది ఎప్పుడు చేయదు. సో ఎప్పుడైనా సరే ఓన్లీ మిర్రర్స్ చూస్తూ సెంటర్ కెమెరా చూస్తూ రివర్స్ పార్కింగ్ చేయడం అనేది కరెక్ట్. సో ఈ విధంగా చేస్తే బ్యాక్ అయితే చూడదు. ఓకే, ఇది మాత్రం టిప్ నెంబర్ 2, రివర్స్ పార్కింగ్ అన్ని మిర్రర్స్ని ఇలా పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేయాలి. మనం రివర్స్ పార్కింగ్ చేసే ముందు మన రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ సెంటర్ వ్యూ మిర్రర్ ఒకసారి అయితే మనం క్లియర్గా క్లారిటీగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. నేను ప్రతి ఒక్క వీడియో చెప్తుంటాను. సో మనం సైడ్ మిర్రర్స్ని ఎంత ఖచ్చితంగా సెట్ చేసుకుంటాము, మనం రివర్స్ చేసినప్పుడు అంత బాగా అవుతుంది. ఓకే, ఆ కారణంగా మిగిలిన 80% మాత్రం మనకు రైట్ కనిపించాలి. సో ఈ విధంగా ఫస్ట్ అయితే మీరు పర్ఫెక్ట్గా మిర్రర్స్ అయితే సెట్ చేసుకోవాలి. ఈ సిట్టింగ్ పొజిషన్, సీట్ యొక్క అడ్జస్ట్మెంట్ అండ్ మిర్రర్స్ బాగా సెట్ చేసుకోండి. అదేవిధంగా మీకు బ్యాక్ వ్యూ అంతా కనిపించే విధంగా సెట్ చేసుకోండి. ఒకవేళ మీకు రివర్స్ కెమెరా ఉందనుకోండి, మీకు అవసరం లేదు, ఎందుకంటే మొత్తం వెనక సైడ్ ఏమున్నది అనేది క్లియర్గా క్లారిటీగా మనకి ఇక్కడ రివర్స్ కెమెరాలో తెలుస్తుంది అన్నట్టు. ఓకే, ఈ విధంగా ఫస్ట్ స్టెప్లో మనం ఇలా సెట్ చేసుకోవాలి. అండ్ సపోజు మీకు కింది సైడ్ కొంచెం సరిగ్గా కనిపిస్తుంది అనుకోండి, ఇక్కడ మనకు మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బటన్స్ ఉంటాయి. ఓకే, ఇలా రైట్ అంటే రైట్ బటన్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ బటన్. ఇలా రైట్ టర్న్ చేసి ఇలా కిందికి అన్నట్టయితే బయట కనిపిస్తుంది, లోపల కంటే ఇక్కడ లోపల కనిపిస్తుంది. సపోజ్ మన రైట్ సైడ్ ఒక కింద కారు భాగం కింద సరిగ్గా కనిపించాలంటే మనం సపోజ్ మీరు ఒక గోడ దగ్గర పెట్టుకున్నారు, ఈ మిర్రర్ పొజిషన్ అనేది కిందికి కనిపించే విధంగా కిందికి సెట్ చేసుకోవాలి. చూడండి, కిందికి కనిపించే విధంగా మీరైతే రైట్ సైడ్ చూడాలనుకుంటే రైట్ సైడ్ సెట్ చేసుకొని కేవలం 2 సెకండ్లు అయిపోతుంది. పెద్ద పనిగా జస్ట్ బటన్స్ మీద సెట్ చేసుకోవాలి. అదేవిధంగా
పెట్ట మన కంటి విధంగా రివర్స్ చేసింది ఈ వెనక్కి ఫస్ట్ పక్కకి తిరుగుతుంది ప్రతి ఒకసారికి అలానే తిరుగుతుంది ఒకటి చెప్పినట్టు కార్ రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు రివర్స్ కెమెరాతో పాటు వెహికల్ కూడా గమనించాలి దాంట్లో సో ఖచ్చితంగా అలా చేయొద్దు ఖచ్చితంగా రివర్స్ కెమెరాతో పాటు మన సైడ్ మిరర్స్ ఏదైతే సైడ్ మిరర్స్ ఉన్నాయో రైట్ లెఫ్ట్ చూస్తే మీకు క్లియర్గా ట్రాఫిక్ కనిపిస్తుంది కెమెరా ఒక్కటే చూస్తే మీకు అంత విజిబిలిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఓన్లీ బ్యాక్ అనేది మనకు రివర్స్ కెమెరా కనిపిస్తుంది సో సైడ్ రైట్ హ్యాండ్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ ఉంది రైట్ ఎందుకు ఎదుగుదల కానీ లెఫ్ట్ ఎందుకు ఎదుగుదల కానీ మాత్రం క్లియర్గా తెలియదు సో అందులో నుంచి ఖచ్చితంగా రివర్స్ కెమెరాతో పాటు ఖచ్చితంగా మనం ముఖ్యంగా మనకు ఎంత పద్ధతి చేయాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మొత్తం టెక్నికల్గా స్టీరింగ్ ఉంటుంది మీరు కొరకు స్టీరింగ్ ఎక్స్పీరియన్స్ మనం వెళ్ళాల్సిందంటే వస్తుంది సో మనకి కరెక్ట్ మూమెంట్ రావాలంటే మనకి ఎంత అవసరంలో స్టీరింగ్ కవర్ చేసుకుంటూ మన సైడ్ తీసుకుంటూ ఉండాలి సో నేను ఒకటి కొంచెం టెక్నిక్ చెప్తాను సో ఆ విధంగా మీరైతే స్టీరింగ్ కంట్రోల్ అయితే చక్కగా రివర్స్ చేసుకుంటూ కటింగ్ చేసుకొని అద్భుతంగా వస్తుంది సో మన కొంచెం దృష్టి పెట్టండి మంచిగా టెక్నిక్ పైన ఆలోచించడం మీకు అర్థమవుతుంది రైట్ గమనించండి ఇప్పుడు సపోజ్ స్టీరింగ్ కటింగ్ చేసే విధానం చెప్తున్నాను సపోజ్ ఇక్కడ ఉందండి సో ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ వెళ్ళాలంటే ఇప్పుడు నేను ఇక్కడ రైట్ కట్ చేసి ఇటు సైడ్ వచ్చాను ఇప్పుడు ఈ ముందు భాగంలో ఉంటుంది ఇప్పుడు మనకు వస్తుంది సో దీన్ని సేవ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి స్టీరింగ్ అనేది నెక్స్ట్ తిప్పాలి రైట్కి ఎంత తిప్పాలో నెక్స్ట్ ఎంత తిప్పాలి ఇప్పుడు మళ్ళీ వెహికల్ స్టేజ్ అయ్యి ఇప్పుడు మన కారు కస్టమర్ని సేవ్ చేసుకోవాలి ఒకసారి ఇది సైడ్ సో అదేవిధంగా మనం రివర్స్ బ్యాక్ వెళ్తున్నప్పుడు ఒకటి నేను ఇప్పుడు రైట్ సైడ్ కట్ చేస్తున్నాను రైట్ మీద చూస్తూ నదించి గమనించండి చిన్న పైకి ఓకే సో ఇది మనకి స్ట్రైట్ కావాలంటే మళ్ళీ స్టీరింగ్ మీరు లెఫ్ట్ తిప్పాలి ఎందుకు లెఫ్ట్ తిప్పాలి లెఫ్ట్ రైట్ ఎంత తిప్పాలో లెఫ్ట్ ఎంత తిప్పాలి తిప్పిన వెంటనే ఇప్పుడు బండి వెహికల్ స్ట్రైట్ అయ్యి వెంటనే స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకోవాలి సో ఎల్లప్పుడూ అంటే మనం రివర్స్ వెళ్తున్నప్పుడు ఎంత లెఫ్ట్కి వచ్చామో ఎంత లెఫ్ట్కి వచ్చామో మళ్ళీ అంతనే రైట్ కట్ చేస్తే స్ట్రైట్ అవుతుంది ఓకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాక్ నుంచి మీరు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి అర్థమవుతుంది క్లియర్గా ఓకే ఫ్రెండ్స్ సపోజ్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే మీరు స్టీరింగ్ అనేది నేను లెఫ్ట్ తిప్పుతున్నాను సో లెఫ్ట్ తిప్పుతున్నప్పుడు మనకు చూడండి వెనక భాగం లెఫ్ట్ వెళ్తుంది సో ఇంతవరకు నాకు కావాలనుకున్నాను లెఫ్ట్ సో ఇప్పుడు వెనక భాగం లెఫ్ట్ వెళ్తుంది ముందు భాగం ఇటు అవుతుంది ఇప్పుడు అంటే మళ్ళీ లెఫ్ట్ దిక్కు స్టీరింగ్ రైట్ కనిపించినట్టు వెంటనే లెఫ్ట్ తిప్పే స్టీరింగ్